ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా నేను సారీ అయితే చెప్పాలి. ఎందుకు చెప్తున్నాను అనేది మీకు షార్ట్ ఎండ్లో తెలుస్తుంది. సో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు నేను చేసే రెసిపీ వచ్చేసి పన్నీర్ బిర్యానీ. రెసిపీ మొత్తం కూడా చెప్తాను, మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, వెళ్ళిపోకండి. ఫస్ట్ అయితే కడాయిలోకి ఆయిల్ కానీ గీ కానీ తీసుకొని పన్నీర్ ముక్కల్ని కట్ చేసేసుకొని దాన్ని అయితే వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్ ఆర్ గీలో జీడిపప్పు కూడా వేసుకుని వేయించుకుని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ అదే ఆయిల్లో జీలకర్ర అలాగే బిర్యానీ దినుసులు అన్నీ కూడా వేసుకుని వేయించేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. అందులోకి టమాటాలు కూడా వేసేసుకుని వేయించేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా మనం దంచుకున్నది వేసుకుంటే మరీ టేస్ట్ ఉంటుంది. సో అది పచ్చివాసన పోయిన తర్వాత ఒక 2 స్పూన్లు పెరుగు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. ఆ తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా అండ్ అలాగే ధనియాల పౌడర్ కూడా వేసేసుకుని అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఫస్ట్ మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ అయిపోయి అన్నీ వేగిపోయిన తర్వాత మాత్రమే ముందుగా వేయించుకున్నాం కదా పన్నీర్ అండ్ అలాగే కాజు, సో ఈ 2 అండ్ తర్వాత నానబెట్టిన బఠానీ ఇవి కూడా వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. నేనైతే ఎప్పుడు ఇంకోండి ఈ కరెంట్ కుక్కర్లోనే చేస్తాను, పర్ఫెక్ట్గా బిర్యానీ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఏం లేదు, నానబెట్టుకున్న బియ్యం బాస్మతి బియ్యం అంటే 20 మినిట్స్ నానబెట్టుకోవాలి. సో ఆ బియ్యం ఒక పొర, తర్వాత కూర ఒక పొర, మళ్ళీ బియ్యం ఒక పొర వేసుకుని 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ అయితే పోసుకోవాలి. పైన కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ వేసుకుని స్టవ్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఆన్ చేసుకుంటే 20 మినిట్స్లో బిర్యానీ అయిపోతుంది. ఇందుకు నేను సారీ ఎందుకు చెప్పాలనుకున్నానంటే అవుట్పుట్ అయితే మిస్ అయిపోయింది. సో సారీ గైస్.